రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును। అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది। మిత్రులారా, 2024 ఎన్నికల ప్రత్యేకత ఏంటి? 2014 ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఇండియాని బీజేపీ దిగ్విజయం చేసింది, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని మిగతా పార్టీల్ని వాష్ అవుట్ చేసింది। 2019కి వచ్చేసరికి నార్త్ ఇండియా వెస్ట్ ఇండియాతో పాటు ఈస్ట్ ఇండియా, ఇటు బెంగాల్, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, జార్ఖండ్లలో తన ప్రభావాన్ని చూపించింది। 2024 ప్రత్యేకత ఏంటంటే 2024లో బీజేపీ యొక్క ప్రభావము వింధ్యకు దక్షిణ భారతానికి విస్తరిస్తోంది। బీజేపీకి దాని ముందున్నటువంటి జనసంఘికి మొదటి నుంచి కూడా దక్షిణ భారతదేశం కొరకరాని కొయ్య, కానీ దానిని ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పార్టీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయటము, పార్టీ ప్రదర్శనను మెరుగుపరచటము, గణనీయమైనటువంటి సీట్లు సాధించటం అనేటటువంటి లక్ష్యంతో పార్టీ పనిచేస్తోంది। తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు, పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, ఈ 6 కూడాను బీజేపీ తన ప్రాభవాల్ని పెంచుకునే దిశగా ప్రయత్నిస్తోంది। ఈ 5 చోట్ల కూడాను బీజేపీ 5 విలక్షణమైనటువంటి వ్యూహాల్ని అనుసరిస్తోంది। నిజానికి చాలామందికి గుర్తుండే ఉంటుంది, 2017లో అంటే బీజేపీ 2014లో నెగ్గగానే మిషన్ సౌత్ ఇండియా పేరిట అప్పటి జాతీయ అధ్యక్షుడు, నేటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మిషన్ సౌత్ ఇండియా పేరిట ఒక డాక్యుమెంట్ని పార్టీ కార్యకర్తల ముందుంచారు। దక్షిణాదిలో పార్టీని ఏ రకంగా పెంచాలి 2017లో, 2019 ఎలక్షన్లకి ముందు దీనిని అమలు చేయటం ప్రారంభించారు। దానిలో భాగంగానే సౌత్ ఇండియాలో పార్టీ ఎలా విస్తరించాలన్నటువంటి వ్యూహాన్ని అమిత్ షా రచించారు। అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు ఆ తరువాత కాలంలో 2019లో కర్ణాటకలో పార్టీ చక్కటి ప్రదర్శనం చూపించింది। ఆ తరువాత తెలంగాణలో 17 సీట్లలో 4 సీట్లను గెలుచుకుని పార్టీ గణనీయమైనటువంటి ప్రదర్శనను 13% ఓట్లను కూడా సంపాదించుకుని మొత్తం మీద తన బలాన్ని చూపుకుంది। అయితే ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ప్రెజెన్స్ ఉంది। 2024కు వచ్చేటప్పటికి పరిస్థితి పూర్తిగా మారింది। ఉదాహరణకి 5 రాష్ట్రాలకి 5 వ్యూహాలు అన్నప్పుడు తెలంగాణలో పార్టీ సొంత బలం మీద గెలవాలి, సొంతంగా ఎదగాలి అన్నటువంటిది తెలంగాణకు పెట్టినటువంటి లక్ష్యం। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టినటువంటి వ్యూహము మిత్రపక్షాలను కలుపుకోవడం ద్వారా, మిత్రపక్షాలని చేరదీయడం ద్వారా, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చును, వీటిని దగ్గర తీయడం ద్వారా వాటి ఆధారంగా బలాన్ని పెంచుకుని ప్రదర్శనని మెరుగుపరుచుకోవడం అనేది ఆంధ్రకు అమిత్ షా అనుసరిస్తున్నటువంటి వ్యూహము। తమిళనాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇటు తెలంగాణలో ఏ రకంగానైతే ఆర్గనైజేషన్ని పెంచటము, ఆంధ్రలో ఏ రకంగానైతే మిత్రపక్షాలని కలుపుకోవడం ఉందో దానిని తమిళనాడులో ఉపయోగించుకున్నారు। తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఢీకొనడము అన్నామలై నాయకత్వంలో ఇది ఒకటి జరిగింది। అదే సమయంలో పిఎంకే కావచ్చును, లేకపోతే మిగతా అనేక చిన్న పార్టీలను కలుపుకుని 7-8 పార్టీలతో కలిపి భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఈసారి ఎన్నికల రంగంలో దిగింది। తుగ్లక్ పత్రిక ఇచ్చినటువంటి సర్వే ప్రకారము 3 స్థానాల్లో బీజేపీ మొదటి స్థానంలో, దాదాపు 9 స్థానాల్లో 2వ స్థానాల్లో, అదేవిధంగా ఒక 13 స్థానాల్లో 3వ స్థానంలో ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంచనా వస్తుంది। ఇదంతా కూడా పిఎంకే మిగతా పార్టీలను కలుపుకోవడం అనేది ఒక వ్యూహంగా అనుసరించారు। కర్ణాటకలో పార్టీ మొదటి నుంచి కూడాను సైద్ధాంతిక బలం ఉంది, అయితే పార్టీకి లింగాయత్ కమ్యూనిటీల బలం ఉంది, కానీ కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేసే మరొక పెద్ద సామాజిక వర్గమైన ఒక్కలిగల్లో ఆ బలం లేదు। కాబట్టి ఒక్కలిగాల్లో పార్టీ బలము పెంచుకోవడం, ముఖ్యంగా మైసూరు,
ఈ ప్రాంతాల్లో నివసించే మైసూరు, మండ్య, హోసూరు, కోలార్ ఈ ప్రాంతాల్లో నివసించేటటువంటి చామరాజనగర్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక్కలిగా బెల్ట్లో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడం అనేది పార్టీ ఒక వ్యూహంగా అనుసరించింది. అమిత్ షా యొక్క వ్యూహం ఇది. దీనిలో భాగంగానే 2013లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో ఒక్కలిగా బెల్ట్లో పార్టీ తన పర్ఫార్మెన్స్ని పెంచుకుంది. దాని ఫలితంగానే ఈసారి ఒక్కలిగల్లో చాలా బలం ఉన్నటువంటి పార్టీ అయినటువంటి దేవేగౌడ నాయకత్వంలో ఉన్నటువంటి జనతాదళ్, సెక్యులర్, బీజేపీలు కూటమి కట్టాయి. దీనివల్ల తాత్కాలికంగా 2-3 సీట్లు బీజేపీ వదులుకున్న లాంగ్ టర్మ్లో ఇటు లింగాయత్ అటు ఒక్కలిగా 2 ప్రధాన సామాజిక వర్గాలు బీజేపీలో సమభాగస్వామ్యంతో ఉండేలాగా యోజన చేయటం జరిగింది. అయితే అన్నిటికన్నా విలక్షణమైనటువంటి వ్యూహము కేరళ కోసము అమిత్ షా అనుసరించినటువంటి కేరళ వ్యూహం ఏంటంటే కేరళ మిగతా అన్ని రాష్ట్రాల కన్నా భిన్నమైంది. ఎందుకంటే కేరళలో దాదాపు ఒక 23% ఓట్లు ముస్లిం ఓట్లు ఉంటాయి, ఒక 18% క్రైస్తవ ఓట్లు ఉంటాయి. సో పర్యవసానంగా కేరళలో ఏదో ఒక మైనారిటీ వర్గంతో చేతులు కలపనట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రదర్శన మెరుగుపడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కేరళలో క్రైస్తవ ఓటర్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక క్రిస్టియన్ పార్టీ ఉంది. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్లను చేరదీసేటటువంటి పనిని భారతీయ జనతా పార్టీ 2014లో గెలిచిన తర్వాత నుంచి ప్రారంభించింది. చాలామందికి గుర్తుండి ఉండదు, 2015లో కేరళకు చెందినటువంటి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందినటువంటి రిచర్డ్ హేని భారతీయ జనతా పార్టీ ఆంగ్లో ఇండియన్ కోటా నుంచి ఆయనను ఎంపీగా నామినేట్ చేసింది. 2016కు వచ్చేటప్పటికి మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపిని రంగంలోకి దించి భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని ఆయనను రాజ్యసభ ఎంపీగా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన త్రిశూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. బీజేపీ ఖచ్చితంగా గెలవగలిగే సామర్థ్యం ఉన్నటువంటి 2-3 సీట్లు కేరళలో పట్టణంతిట్ట, త్రిశూర్, అదేవిధంగా అట్టింగల్, తిరువనంతపురం ఈ 3 సీట్లలో త్రిశూర్ ఒకటి, త్రిశూర్ నుంచి సురేష్ గోపి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 2017లో బ్యూరోక్రాట్, చాలా సమర్థవంతమైన బ్యూరోక్రాట్గా పేరున్నటువంటి కేజే ఆల్ఫాన్స్ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని ఆయనను మంత్రిగా కూడా ఉంచడం జరిగింది. 2017లో కూడా బీజేపీ స్పోక్స్ పర్సన్గా జార్జ్ కురియన్ని తీసుకోవడం జరిగింది. ఆయనను తరువాత మైనారిటీ కమిషన్ ఏదైతే ఉందో జాతీయ మైనారిటీ కమిషన్లో సభ్యునిగా కూడా దానికి ఉప అధ్యక్షులుగా, వైస్ చైర్మన్గా కూడా ఆయనని చేయటం జరిగింది. 2023లో మాజీ రక్షణ మంత్రి, కేరళలోని స్ట్రాంగ్ పొలిటీషియన్స్లో ఒకరైనటువంటి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కూడాను బీజేపీ తరఫున ప్రచారం చేయటమే కాకుండా పట్టణంతిట్ట అంటే అయ్యప్ప దేవాలయమైనటువంటి శబరిమల ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. ఈ సంవత్సరం 2024లో కేరళలో ఉన్నటువంటి పిసి జార్జ్కి చెందినటువంటి క్రైస్తవ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఈ రకంగా 5 రాష్ట్రాలకి 5 వ్యూహాలు. పూర్తిగా సొంత బలం మీద నెగ్గాలన్నటువంటిది తెలంగాణకు, పొత్తుల ద్వారా బలం పెంచుకోవాలన్నది ఆంధ్రకు, సైద్ధాంతికంగా పొత్తుల ద్వారా బలం పెంచుకోవాలన్నది తమిళనాడుకు, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకోవాలన్న వ్యూహాన్ని కర్ణాటకకు, మైనారిటీలలోని ఒక ప్రధాన భాగాన్ని బీజేపీలో కలుపుకోవాలని చెప్పి కేరళకు 5 వ్యూహాలను మిషన్ సౌత్ ఇండియాలో భాగంగా అమిత్ షా ఇచ్చారు. వీటి ఫలితంగానే ఈసారి కేరళలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడాను బీజేపీ ఎంపీ సీట్లను గెలుచుకునేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. గతంలో కేవలము మొత్తము దక్షిణాదిలోని 150 వరకు ఉన్నటువంటి సీట్లలో బీజేపీ కేవలము 29 సీట్లే గెలుచుకుంది. నిజానికి అంతా కలిపి ఒక 120 సీట్లు ఉంటాయి. ఈ 120 సీట్లో బీజేపీ కేవలం 29 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగేటటువంటి సూచనలు కానవస్తున్నాయి. ఇదంతా కూడాను అమిత్ షా యొక్క మిషన్ సౌత్
వ్యూహంలో అంతర్భాగంగా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.